రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీడీపీ జనసేన మధ్య టికెట్ల వ్యవహారం కాకరేపుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల మధ్య ఉండి నియోజకవర్గం టికెట్ కాకరేపుతుంది. అయితే తాడోపేడో తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు బయలుదేరారు. అయితే టికెట్ శివరామరాజుకి ఇవ్వడం పైన కలవపూడి శివ మండిపడుతున్నారు. ఇక భీమవరంలో కలవపూడిని మంతెన రామరాజు కలిశారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివరామరాజు వర్గం నినాదాలు చేశారు. ఉండి నియోజకవర్గం సంబంధించిన టికెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ గురు. ఈ ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో చిచ్చు రేగింది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దెన రామరాజు కి టికెట్ గతంలో 2019లో టికెట్ ఇచ్చి అతను గెలవడం జరిగింది టీడీపీ నుంచి. అయితే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈసారి 2024లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయితే అతను ఓడిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే శివరామరాజు ఉండిలో అనేక కార్యక్రమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల్లో మమేకమై తనకు ఈసారైన ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించి అతను ఎంతగానో పార్టీ కోసం సేవ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ శివరామరాజుకు ఇవ్వకోకుండా మంతెన రామరాజుకి ఇవ్వడంతో ఇక్కడ మా వర్గపోరు అనేది బాగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏమైందంటే నిన్న జరిగిన తాడేపల్లిగూడలో జరిగిన మీటింగ్ కూడా శివరామరాజు తన వర్గీయులు చాలా మంది హాజరు కాకపోవడంతో మరింత అంటే ఈ చిచ్చు మరింత వేగిందని చెప్పుకోవచ్చు. అయితే శివరామరాజు ఈసారి వైసీపీకి వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పి వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు. తనకు ఈసారి ఉండి టికెట్ ఇవ్వకపోతే గనక నేను తమ నాయకుడు వైసీపీలోకి వెళ్తాడని చెప్పి వాళ్ళ వర్గీయులు మాత్రం కళాఖండిగా చెప్పడం జరుగుతుంది గురు. అయితే సంజయ్, ఈ వర్గపోరు పైన అటు టీడీపీ అధినేత చంద్రబాబు గాని ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి నాయకులతో మాత్రం బుజ్జగింపుల కార్యక్రమం చేయటం జరుగుతుంది నిన్నటి నుంచి. అయినా సరే శివరామరాజు ససేమిరా అనటం ఈ టీడీపీ పార్టీకి మరింత తలపోటుగా ఈ ఉండి నియోజకవర్గం తలపోటుగా తయారైందని చెప్పుకోవచ్చు గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంజయ్. నేను ఉండి నియోజకవర్గంలో 2004లో కలిదిండి రామచంద్రరాజు గారికి మద్దతు ప్రకటించి సింపథైజర్గా ఉన్నాను ఆ రోజు. తర్వాత 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ 2006లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాలు చేశాను. అట్లాగే 2009లో బాబు గారు నన్ను ఆదరించి మ్యాండేట్ ఇచ్చారు. దాంతో గెలిచి 5 సంవత్సరాలకు కూడా ప్రజల్లో అపోజిషన్ ఎమ్మెల్యేగా సేవలు చేశాను. అలాగే 2014లో బాబు గారి మ్యాండేట్ తోటి నేను గెలిచి భారీ ఆధిక్యంతో గెలిచాను. అట్లాగే బాబు గారి సహకారంతో రూలింగ్ ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. అట్లాగే 2019లో మూడోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని అధిష్టానం ఆదేశించడంతో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశాను. పార్లమెంట్లో ఓటమి పాలయ్యి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి పరిస్థితుల్లో నేను పార్లమెంట్కి మనం ఆర్థికంగా తట్టుకోలేమనే ఆలోచనతో ఎలాగో ఇక్కడ ఉండిలో సిట్టింగ్ గెలవడంతో అతను పనిచేసుకుంటున్నాడని నేను కొంతకాలం దూరంగానే ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నేను ముందుకు వచ్చాను. నేను